ఆ జిల్లాలో పార్టీకి జవసత్వాలు నింపుతామన్న మాజీ ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయారు. పదవిలో ఉన్నప్పుడు విర్రవీగిన మాజీ ఎమ్మెల్యేకు జాతీయ పార్టీ నేతలు హ్యాండ్ ఇచ్చారు. ఏ పార్టీలో ఉన్నా తానే బాస్ అనుకునే ఆ నేతకు కార్యకర్తలను చలకిచ్చారు. గ్రూప్ రాజకీయాలతో జాతీయ పార్టీలో వర్గపోరు పీక్కి వెళ్లిపోయింది. ఆ నాయకుడి తీరుతో ఆ పార్టీ క్యాడర్ మరింత అసంతృప్తికి లోనవుతోంది. మాజీ ఎమ్మెల్యే చేరికతో పార్టీకి మరింత నష్టం జరిగేలా ఉంది. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కమలం పార్టీ బలంగా కనిపిస్తోంది. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని పార్టీ నేతలే చెప్తున్నారట. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రులు రాములు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. అచ్చంపేట నియోజకవర్గంలో రాములను కార్యక్రమాలకు పిలవకపోవడం, ఒకవేళ పిలిచినా సరైన మర్యాద కూడా ఇవ్వకపోవడంపై వివాదం నడిచింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం గువ్వలకి సపోర్ట్ చేయడంతో చాలా రోజుల పాటు పి రాములు పార్టీ కార్యక్రమాలు హాజరు కాకుండా అలకబోనారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఎక్కడా రాములు మాట చెల్లకుండా చూసేవారట గువ్వల. ప్రభుత్వ కార్యాలయాలతో రాములు సిఫార్సులు పట్టించుకోవద్దని అధికారులు పరోక్షంగా చెప్పేవారనే ప్రచారం కూడా ఉంది. గువ్వల వ్యవహారంతో విసిగిపోయి రాములు చివరికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. రాములకు అడుగడుగున అడ్డంకులు సృష్టించడమే కాదు, ఆయన తనయుడు ప్రసాద్కి కూడా రాజకీయంగా అవకాశాలు దక్కకుండే చేశారన్న అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే రాములు తనయుడు ప్రసాద్ జెడ్పీటీసీగా గెలిచి నాగర్ కర్నూలు జెడ్పీ చైర్మన్ రేసులో నిలిచారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన చాలా మంది ప్రజాప్రతినిధులు రాములకు మద్దతిచ్చారు. కానీ భరత్ ప్రసాద్ జెడ్పీ చైర్మన్ కాకుండా గువ్వల బాలరాజు పావులు కదిపారు. గువ్వల వల్లే తన కొడుకుకి అవకాశం దక్కలేదనే ఆక్రోశంతోనే రాములు పార్టీ వీడారంటారు. గువ్వలతో వేగలేక బీజేపీలోకి వస్తే తన వెనుకే ఆయన కూడా కాషాయ కండువ కప్పుకుంటారని ఊహించలేదట రాములు. గువ్వల బాలరాజు బీజేపీలోకి రావడంతో రాములు మరోసారి మనోవేదనకు గురవుతున్నారట. బీఆర్ఎస్లో ఉండగా పెత్తనం చెలాయించిన గువ్వలతో బీజేపీలో కూడా వర్గపోరు తప్పేలా లేదని రాములు వర్గం ఆందోళనలకు గురవుతోంది. రాములు తనయుడు పోతుగంటి భరత్ ప్రసాద్ సైతం ఈ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గువ్వల రాకను భరత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ బీజేపీ అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారట. ఆపరేషన్ ఆకర్షపై దృష్టి పెట్టిన కమలం పార్టీ నాయకత్వం తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని భరత్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. గువ్వల కాషాయ కండువ కప్పుకున్నాక గతంలో ఆయన బీజేపీపై నోరు పారేసుకున్న వీడియోలు నాగర్ కర్నూలు జిల్లాలో వైరల్ అవుతున్నాయి. గువ్వలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నేతలందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు భరత్ ప్రసాద్ పావులు కదుపుతున్నారట. గువ్వల చేరిక తర్వాత భరత్ సైతం పార్టీతో అంటిముట్టనట్లు ఉంటున్నారన్న ప్రచారం అచ్చంపేట నియోజకవర్గంలో జోరందుకుంది. గువ్వల చేరిక సమయంలో నాగర్ కర్నూలు జిల్లాలోని బీజేపీ సీనియర్ నేతలు సైతం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గువ్వల చేరికను వ్యతిరేకించిన మాజీ ఎంపీ రాములతో పాటు ప్రస్తుత ఎంపీ డీకే అరుణ హాజరు కాకపోవడంతో వర్గపోరు ముదిరి పాకర పడేలా ఉంది. గువ్వలను వ్యతిరేకిస్తున్న నాగర్ కర్నూలు జిల్లాలోని సీనియర్ నేతలను బుజ్జగించేందుకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. గువ్వల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని, కొన్ని నెలలే పార్టీలో ఉండి మళ్లీ బీఆర్ఎస్లోకి వెళతారన్న ప్రచారం సైతం మొదలైంది. ఆయన్ని చూసుకుని సీనియర్లు పార్టీ వీడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధినాయకత్వంపై ఉందంటున్నారు కార్యకర్తలు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గువ్వల ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారని క్యాడర్ అసంతృప్తికి లోనైంది. పార్టీలోకి వస్తే అంత చేస్తా ఇంత చేస్తారని ఉపన్యాసాలు ఇచ్చిన గువ్వల చివరికి స్థానిక ఎన్నికల్లో చేతులెత్తేశారంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల బాలరాజ్ అచ్చంపేట నియోజకవర్గానికి మొహం చాటేశారు. 6 నెలలకు ఒకసారి నియోజకవర్గానికి గువ్వల స్పెషల్ గెస్టులా విజిట్ చేయడం, ఒకరోజు ఉండి మళ్లీ 6 నెలల దాకా కనిపించకపోవడంపై బీజేపీ శ్రేణులు సైతం పెదవిరుస్తున్నాయి. పార్టీ మారిన తర్వాత కూడా గువ్వల వ్యవహార శైలి ఏమాత్రం మారలేదని, అదే దుందుడుకు చర్యలతో బీజేపీ క్యాడర్ సైతం ఆయనకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా గువ్వల చేరిక తర్వాత బీజేపీలో జోష్ కన్నా అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోందట. పార్టీ బలోపేతం సంగతి అలా ఉంచి వర్గ పోరుకు గువ్వల కేరాఫ్లా మారుతున్నారని పార్టీ సీనియర్ నేతలు సైతం అసహనంతో ఉన్నారంటున్నారు. ఈ పరిస్థితుల్లో గువ్వల బాలరాజ్ బీజేపీలోకి కొనసాగుతారా, లేదంటే మరో పార్టీ జెండా ఎత్తుతారో చూడాలి మరి.